The next reaction is diazotization reaction. Diazotization reaction అంటే ఏంటంటే డయాజోనియం క్లోరైడ్ ని ఫామ్ చేసే రియాక్షన్. ఎజో అంటే ఏంటి? నైట్రోజన్ ని కలిగి ఉన్నటువంటి కాంపౌండ్. అది డై అంటే రెండు నైట్రోజన్స్, కాబట్టి అలా నైట్రోజన్ ని కలిగి ఉన్నటువంటి సాల్ట్ ని N2+Cl- తో సూచిస్తారు అజోనియం క్లోరైడ్ ని. కాబట్టి సో ఈ రియాక్షన్ లో మనకి ముఖ్యంగా ఎనిలిన్ అనేది ఇది ప్రైమరీ అమైన్ ఇది. సో ఈ ప్రైమరీ అమైన్ అయినటువంటి ఎనిలిన్ ఏదైతే ఉందో ఈ ఎనిలిన్ అనేది సోడియం నైట్రేట్ తో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్సిఎల్ సమక్షంలో గనక 0 to 5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ వద్ద, అంటే బిలో 5 degrees సెంటిగ్రేడ్ వద్ద కనుక చర్య నొందితే అప్పుడు మనకి డైఅజోనియం క్లోరైడ్ N2+Cl- బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. దాంతో పాటుగా NaCl అండ్ H2O అనేది కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ రియాక్షన్ ని డైఅజోటైజేషన్ రియాక్షన్ అని చెప్పేసి అని అంటారు. సో మనకు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే రియాక్షన్ రావడం ఇంపార్టెంట్. సో కొందరు ఏం చేస్తారంటే దానికి ఉన్నటువంటి ఆ డెఫినేషన్ ని బాగా బట్టి పడతారు, దాని తర్వాత ఇది కూడా బాగా ఎక్కువ కష్టపడుతుంటారు. దీనికోసం అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది తెలిస్తే మనకు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ని మనం ఈజీగా రాసేయచ్చు. సో ఎనిలిన్ ఆర్ ప్రైమరీ అమైన్, మీరు ఎనిలిన్ రాసినా రైటే, ప్రైమరీ అమైన్ రాసినా రైటే. కాబట్టి ప్రైమరీ అమైన్ or aniline when treated with sodium nitrate in the presence of HCl at 0 to 5 degrees centigrade అనొచ్చు, లేదా less than 5 degrees centigrade, it gives benzene diazonium chloride and the reaction is called as diazotization reaction అని చెప్పేసి రాస్తే సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ శాండ్ మేయర్ రియాక్షన్. సో ఇక్కడ శాండ్ మేయర్ రియాక్షన్ ఏంటి అని అంటే దీని కంపారిజన్ పక్కనే ఉన్న సిమిలారిటీస్ కాబట్టి రాస్తున్నా. సో బెంజిన్ డయోజోనియం క్లోరైడ్ ఏదైతే ఉందో అదే మనకి ఇందులో శాండ్ మేయర్ రియాక్షన్ లో రియాక్టెంట్ అవుతుంది. శాండ్ మేయర్ రియాక్షన్. సో శాండ్ మేయర్ రియాక్షన్ లో ఈ డయాజోనియం క్లోరైడ్ ఏదైతే ఉందో బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ అనేది ఏదైతే ఉందో అది గనక క్యూప్రస్ క్లోరైడ్ HCl అండ్ క్యూప్రస్ బ్రోమైడ్ HBr అండ్ క్యూప్రస్ సైనైడ్ KCN లతో గనక చర్య నొందితే అప్పుడు ఏమవుతుంది అని అంటే రిలేటెడ్ సంబంధించిన, అంటే ఇక్కడ క్లోరిన్ ఉంది కాబట్టి క్లోరోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ బ్రోమిన్ ఉంది కాబట్టి బ్రోమో బెంజిన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ సయనైడ్ ఉంది కాబట్టి మనకి సయనో బెంజిన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇదేంటిది? క్లోరో బెంజిన్. ఇదేంటి? బ్రోమో బెంజిన్. అండ్ ఇదేంటి? సైనో బెంజిన్. ఈ విధంగా శాండ్ మేయర్ రియాక్షన్ అంటే ఏంటి అని అంటే బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ when treated with cuprous chloride in the presence of HCl, it gives chlorobenzene, and benzene diazonium chloride when treated with cuprous bromide in the presence of HBr, it gives bromobenzene, and benzene diazonium chloride
when treated or when reacted with cuprous cyanide in the presence of KCl, it gives cyanobenzene and the reaction is called as శాండ్మేయర్ రియాక్షన్ అని చెప్పేసి గుర్తించుకోండి. అలాగే మళ్ళా సేమ్ ఇంకో రియాక్షన్ కూడా ఇదే ప్రోడక్ట్ గా ఉన్నటువంటి రియాక్షన్ ఏంది ఇది అని అంటే గట్టర్మన్ రియాక్షన్ ఇక్కడ. సో గట్టర్మన్ రియాక్షన్ ఏంటి అని అంటే సేమ్ ఇదే బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ అనేది బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ N2+Cl- అనేది క్యూప్రస్ క్లోరైడ్ HCl తో చర్య నిందితే సేమ్ దానిలాగానే ఏమొస్తుంది, వీటితో పాటుగా ఇక్కడ పక్కకు మనకు నైట్రోజన్ అనేది కూడా ఫామ్ అవుతుంది. N2+N2+N2 అనేది కూడా గుర్తించుకోండి. సో నెక్స్ట్ క్యూప్రస్ క్లోరైడ్ తో రియాక్షన్ చెందితే ఏమవుతుంది, ఇదే రియాక్షన్ లో వచ్చినట్లుగానే క్లోరోబెంజిన్ అనేది ఏర్పడుతుంది ప్లస్ N2+CuCl అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అదే డైఅజోనియం క్లోరైడ్ అనేది క్యూప్రస్ బ్రోమైడ్ తో కనుక రియాక్షన్ చెందితే HBr సమక్షంలో అది బ్రోమో బెంజిన్ ని ఏర్పరుస్తుంది అండ్ నైట్రోజన్ అండ్ CuBr అనేది కూడా ఏర్పడతాయి అనమాట. సో ఈ రియాక్షన్ ని మనం ఏమంటాం, గట్టర్మన్ రియాక్షన్ అని చెప్పేసి అంటారు అనమాట. గట్టర్మన్ రియాక్షన్ ఈజ్ nothing but when benzene diazonium chloride is treated with cuprous chloride in the presence of HCl, it gives chlorobenzene, and in the presence of cuprous bromide it gives bromobenzene. So the reaction is called as Gutterman reaction. Okay, and the last one HVZ reaction. HVZ reaction అంటే ఏంటంటే HVZ అని అంటే హెల్ వోల్హార్డ్ జెలిన్స్కీ రియాక్షన్. సో HVZ రియాక్షన్ అంటే హెల్ వోల్హార్డ్ జెలిన్స్కీ రియాక్షన్ అన్నమాట. సో ఈ రియాక్షన్ అంటే ఏంటి అని అంటే RCH2COOH ఏంటిది ఇది అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. ఎటువంటిది అని అంటే ఆల్ఫా పొజిషన్, ఇది ఆల్ఫా అంటే మనకి ఏదైతే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుందో దాన్ని తర్వాత ఉన్నటువంటి కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అని అంటాం. ఆ ఆల్ఫా కార్బన్ అనేది హాలోజినేటెడ్ అయినటువంటి రియాక్షన్ ని HVZ రియాక్షన్ అని అంటాం. సో హెచ్ అనేది ఉంది కాబట్టి దీన్ని జనరల్ గా గుర్తించుకోవడం కోసం చెప్తున్న ట్రిక్ గా హాలోజినేషన్ అంటే ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది క్లోరిన్ లేదా బ్రోమిన్ అనే హాలోజన్స్ తోటి రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో చర్య నొందితే అప్పుడు మనకి ఆల్ఫా ప్లేస్ లో హాలోజన్ గ్రూప్ వస్తుంది కాబట్టి ఆల్ఫా హాలోజినేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ ఎక్స్ ప్లేస్ లో ఏమని రాయాలని చెప్పిన నేను, ఎక్స్ అని అంటే ఏంటి మనకు అనంటే క్లోరిన్ కావచ్చు లేదా బ్రోమిన్ కావచ్చు. సో మనం రియాక్షన్ లో దీన్ని ఏ విధంగా అంటే RCH2COOH ప్లస్ క్లోరిన్ అని తీసుకుంటే అప్పుడు సేమ్ రెడ్ ఫాస్ఫరస్ తోటి అండ్ H2O సమక్షంలో కనుక అది రియాక్షన్ చెందితే ఏమవుతుంది మనకి RCH ఇక్కడ COOH అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ రియాక్షన్ ని HVZ రియాక్షన్ లేదా హెల్ వోల్హార్డ్ జెలిన్స్కీ రియాక్షన్ అని చెప్పేసి అంటారనమాట. ఇది కూడా గతంలో వచ్చినటువంటి క్వశ్చన్, ఇంపార్టెంట్ రియాక్షన్.
సో చాలా సింపుల్ అయినటువంటి రియాక్షన్స్. మనం ఎప్పుడైనా సరే రియాక్షన్ ని నేర్చుకోవాలి, దాని తర్వాత దాని నుంచే మనం ఎక్స్ప్లెనేషన్ రాయాలి, కానీ ఎక్స్ప్లెనేషన్ ని బట్టి పట్టాల్సిన పని లేదు. సో ఇదేంటి, కార్బాక్సిలిక్ యాసిడ్ వెన్ హాలోజినేటెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ ఇట్ గివ్స్ ఆల్ఫా హాలోజినేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్ఫా హాలోజినేటెడ్ carboxylic acid, and the reaction is called as HVZ reaction. ఎగ్జాంపుల్ గా మనం X అంటే క్లోరిన్ ఆర్ బ్రోమిన్ గా తీసుకుంటే అప్పుడు మనకు ఈ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్.